వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అనేది మనం చెప్పుకుందామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఆర్ఎస్ఎల్ ఓల్డ్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ఉందండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, యాప్ లోకి ఈ విధంగా కనిపిస్తుంది. గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈ రోజు ఆర్ఎస్ అగ్రవాల్ యూనివర్సిటీలో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే, ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 90 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 91 నుండి చూడండి. బై సెల్లింగ్ 90 బాల్ పెన్స్ ఫర్ 16 rupees, a person loses 20 rupees, 20%. How many ball pens should be sold for Rs 96 so as to have a profit of 20%? 90 బాల్ పెన్నులను 16 రూపాయలకి అమ్మడం ద్వారా, చూడండి, 90 బాల్ పెన్నులను 16 రూపాయలకి అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 20% కోల్పోతాడండి. 20% లాభం పొందడానికి ఎన్ని బాల్ పెన్నులు 96కి అమ్మాలని అడిగాడండి. 20% కోల్పోతాడంటే 80% ఉంటుందండి. 80% ఎన్ని బాల్ పెన్నులు వస్తాయండి? 90 బాల్ పెన్నులు వస్తాయండి. అలాగే 20% లాభం రావాలంటే 120% అనమాట. 120% ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 96. అంటే ఇక్కడ కూడా మనకి ఎన్ని బాల్ పెన్స్ వస్తే మనకు తెలియాలి. అంటే సమ్ ఎక్స్ అనుకుందామండి. ఇప్పుడు ఇది విలోమానుపాతంలో ఉంటుందని మీకు తెలియాలి. అది తెలుసులో చూడండి. ఎందుకంటే రేటు తగ్గినప్పుడు వస్తువుల సంఖ్య పెరుగుతుందండి. రేటు పెరిగినప్పుడు వస్తువుల సంఖ్య తగ్గుతుందండి. కాబట్టి మనకి ఇక్కడ విలోమానుపాతంలో ఉందని అర్థం. విలోమానుపాతం ఉన్నప్పుడు ఈ వాల్యూ కావాలంటే 80 × 90 / 120 అవుతుందండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 × 90/120 అవుతుందండి. 0 పోయిందండి. 3తో 3 మూడులు అండి. 3తో 3 నాలుగులు అనమాట. 4తో 4 20. 20 × 3 అంటే 60 అవుతుందండి. అంటే 120 రూపాయలు. అంటే ఇక్కడ మనకి చూడండి 20% పెరిగినప్పుడు ఎన్ని వస్తాయంటే 60 వస్తాయండి. 60 వచ్చి అంటే అర్థం ఏంటండి? 90 బాల్ పెన్లు ఇక్కడ చూడండి. 60 బాల్ పెన్లు వచ్చాయి కదా. ఓకే. అంటే 90 రూపాయలకి 16 వచ్చాయండి. కానీ ఇక్కడ ఏమొస్తాయంటే 60కి 16 వస్తాయండి. ఇప్పుడు పెరిగిన తర్వాత అనమాట. 60కి 16. అయితే 96కు ఎన్ని అమ్మాలని అడుగుతున్నాడు. 16 రూపాయలకి 60 వచ్చినట్లయితే 90 రూపాయలకి చాలా ఎక్కువ వస్తాయండి. ఇక్కడ మనకి ఆప్షన్ లో లేదు. అంటే క్వశ్చన్ లో ఎక్కడైనా మిస్టేక్ ఉంది చూద్దాం. 90 బాల్ పెన్స్ ఫర్ 160 అండి. ఇది 160. ఇప్పుడు మనకు రావచ్చండి. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి 20% పెరిగినప్పుడు ఎన్ని బాల్ పెన్లు వచ్చాయండి? 60 బాల్ పెన్లు వచ్చాయండి. అంటే ఇక్కడ 60 బాల్ పెన్ల కాస్ట్ ఎంత అంటే 160 రూపాయలు అండి. అంటే 160 రూపాయలకి 60 బాల్ పెన్లు వచ్చాయండి. మరి 96 రూపాయలకి ఎన్ని బాల్ పెన్లు వస్తాయండి? 160 రూపాయలకి 60 బాల్ పెన్లు వచ్చాయండి. బాల్ పెన్లు వచ్చాయి కాబట్టి 96 రూపాయలకి ఎన్ని వస్తాయి? ఇప్పుడు మనకి ఇదేముంటుందండి? అనుపాతం అండి. ఎందుకంటే వస్తువుల సంఖ్య పెరిగినప్పుడు కాస్ట్ పెరుగుతుంది. వస్తువుల సంఖ్య తగ్గినప్పుడు కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు ఏమవుతుందండి? 96 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. 96/160 × 60 అనమాట. 0 పోయిందండి. 16తో చూసుకున్నట్లయితే 16 ఆరులు అండి. 6 ఆరులు ఎంత అవుతుంది? 36 అవుతుందండి. 36 పెన్లు అని అర్థం అనమాట. అంటే 96 రూపాయలకి ఎన్ని పెన్లు వస్తాయంటే 36 పెన్లు వస్తాయండి. ఓకే, బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకి 0 లేకపోవడం వల్ల మనకి ఆన్సర్ అనేది రాలేదనుకున్నాను. ప్రాబ్లం ఏం లేదండి. సేమ్ ప్రొసీజర్ అనమాట. అసలు విలోమానుపాతం, అనులోమానుపాతం అనే టెక్నిక్ ఒకటి ఉపయోగించుకుంటే చాలంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ మనము 80% ఎందుకు వేసామంటే 20% కోల్పోయారు అన్నాడు కాబట్టి 80% వేసుకున్నామండి. 80% ఉన్నప్పటికీ ఎన్ని బాల్ పెన్లు అమ్ముడైపోయాయండి? 90 అయినాయండి. అప్పుడు 120 అయినప్పుడు అంటే 20% లాభం అయినప్పుడు ఎన్ని అమ్ముడుపోతాయండి? అదే రేటుకి. అదే రేట్ అంటే ఎంత రేట్ అండి? 160 రూపాయలకి. అదే రేటుకి ఎన్ని వస్తాయండి? 60 వస్తాయండి. 80% ఉన్నప్పుడు 90 వచ్చేవి, 120% 60 వచ్చేవండి. అక్కడ ఈ 90 కూడాను 160 రూపాయలే. ఇక్కడ 160, ఈ 160 రూపాయలకి 60 బాల్ పెన్లు అనమాట. అంటే 60 ఇక్కడ మనకి రేట్ పెరిగిన తర్వాత 60 బాల్ పెన్లు 160 రూపాయలు అయినట్లయితే 96 రూపాయలకి ఎన్ని బాల్ పెన్లు వస్తే మనకు కావాలి. కాబట్టి 96/160 × 100 అనమాట. ఈ విధంగా మనం యారో మార్క్ పెట్టుకోమని చెప్పాను. ఇది బై ఇది ఇంటూ ఇది అనమాట. 96/160 × 60 చేస్తే మనకి 36 వచ్చిందండి. కాబట్టి 36 ఇస్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ ఒక డైరెక్షన్ ఇచ్చాడండి. 92 నుండి 96 వరకు ఈ డైరెక్షన్ ఫాలో అవ్వాలి. చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఒక ఏ ట్రైన్ జర్నీ ఫ్రమ్ పి టు డి బై ఎక్స్ప్రెస్ యాజ్ 4 classes of fares. The distance between P and D is 1100 kilometers. Assume that the train does not stop at any station unless otherwise indicated. ఎక్స్ప్రెస్ ద్వారా పి నుంచి డి వరకు అంటే రైలు ప్రయాణంలో 4 క్లాసులు ఉన్నాయంటే, అంటే బోగీలనే 4 రకాలుగా ఉన్నాయన్నమాట. 4 క్లాసులు ఛార్జీలు ఉన్నాయి. పి నుండి డి మధ్య దూరము 1100 కిలోమీటర్లు. రైలు ఏ స్టేషన్ లో ఆగదని అనుకోండి. ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి, ఎజ్యూమ్ దట్ ది ట్రైన్ డస్ నాట్ స్టాప్ అన్నట్టు, అంటే ఎక్కడ కూడా ఆగదని అనుకోండి. ఆగొచ్చు, ఆగదు అనుకోమంటుండే ఇక్కడ. నెక్స్ట్ ఆ క్లాసెస్ ఇచ్చాడండి. థర్డ్ టైర్ అని ఇచ్చాడండి, అది 300 రూపాయలు అంటే ఛార్జెస్. ఇందులో మొత్తం 72 బెర్తలు ఉంటాయి. ఇందులో 8 బోగీలు ఉంటాయండి. నెక్స్ట్ ఏసీలో థర్డ్ ఉందండి. ఇక్కడ కాస్ట్ చూసుకున్నట్లయితే టికెట్ కాస్ట్ 898 అండి. ఇక్కడ టికెట్ కాస్ట్ ఇవ్వలేదు, రేట్ ఇచ్చాడు కాబట్టి టికెట్ కాస్ట్ మనం తీసుకుంటున్నాం. ఒక బోగీలో మనకు చూసుకున్నట్లు 64 బెర్తలు ఉన్నాయండి. అలాంటివి 2 బోగీలు ఉన్నాయండి. ఏసీలో 2 అంటే సెకండ్ ఏసీ అంటారు అనమాట. సెకండ్ ఏసీ చూసుకున్నట్లయితే 1388 రూపాయలు ఇచ్చాడండి. 45 బెర్త్స్ ఉన్నాయి, 2 బోగీలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్లాస్ ఏసీ చూసుకున్నట్లయితే 2691 ఉందండి. 26 బెర్త్లు మాత్రం ఉన్నాయి. అందులో ఒక బోగీ మాత్రం ఉందండి ట్రైన్ కి. ఓకేనండి. ఇప్పుడు ఈ డేటాను ఉపయోగించుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మరొక డేటా కూడా ఇచ్చాడు చూడండి. ఏసీ బోగి ఆర్ఎస్ 25 రూపీస్, నాన్ ఏసీ బోగి ఆర్ఎస్ 10 రూపీస్ అని ఇచ్చింది. ఏంటంటే ఇది రన్నింగ్ కాస్ట్ పర్ కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ దూరం పోవడానికి ఖర్చు అనమాట. కిలోమీటర్ నడుస్తున్నప్పుడు కాదు, కిలోమీటర్ దూరం పోవడానికి ఖర్చు అనమాట. పోవడానికి ఆ ట్రైన్ కి అయ్యే ఖర్చు అనమాట ఇది. ఒక ఏసీ బోగి 1 కిలోమీటర్ వెళ్ళాలంటే 25 రూపాయలు ఖర్చు అవుతుందండి. అంటే ముందుకు వెళ్ళాలంటే ఆయిల్ అనుకోండి. అలాగే నాన్ ఏసీ బోగి అయితే 1 కిలోమీటర్ దూరం వెళ్ళడానికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. ఓకేనండి. ఆ విధంగా మనము అమౌంట్ ఉపయోగించుకుంటూ ఇక్కడ మన క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు దానికి ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఒక నిర్దిష్ట రోజున ఎక్స్ప్రెస్ వే పూర్తి ఆక్యుపెన్స్ తో నడుస్తుంటే రైల్వేకు సుమారుగా ఎంత లాభం ఉంటుందంటే, సుమారుగా లాభం ఎంత అడుగుతున్నాడండి. వాట్ అప్రాక్సిమేట్ ప్రాఫిట్ ఫర్ ద రైల్వేస్ ఇఫ్ ద ఎక్స్ప్రెస్ వే రన్ ఎట్ ఫుల్ ఆక్యుపెన్సీ ఆన్ ద పర్టికులర్ డే అని. అంటే ఏదైనా ఒక నిర్దిష్ట రోజు ఆ రైల్వే ఎక్స్ప్రెస్ వేలో ఆ ట్రైన్ మొత్తం కూడా పూర్తి ఆక్యుపెన్సీ ఉన్నట్లయితే, అంటే మొత్తం ఫుల్ అయినట్లయితే, ప్రతి సీట్ కూడా ఫుల్ అయినట్లయితే రైల్వేకు సుమారుగా ఎంత లాభం ఉంటుందో మనకు కావాలండి. రైల్వేకు ఎంత లాభం, ఒక రోజుకి ఎంత లాభం ఉంటుందో మనకు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 3 రకాలు ఉన్నాయండి. ఒకటి థర్డ్ క్లాస్ ఉందండి. నెక్స్ట్ థర్డ్ ఏసీ ఉందండి. సెకండ్ ఏసీ ఉందండి. ఫస్ట్ ఏసీ ఉందండి. ఇక్కడ మనకి రేట్లు కూడా చూసుకున్నట్లయితే మనకి మొదటిది థర్డ్ ఏసీ అయితే 300 ఉందండి. నెక్స్ట్ థర్డ్ ఏసీ కాదు, థర్డ్ క్లాస్. థర్డ్ ఏసీ చూసుకున్నట్లయితే ఏముందండి, 898 అండి. సెకండ్ ఏసీ చూసుకున్నట్లయితే 1388. ఫస్ట్ ఏసీ 2000 ఎంత ఉందంటే 2691 అండి. ఇక్కడ మనకి బోగీలు చూసుకున్నట్లయితే, అంటే ఒక బోగీలో 72 ఉన్నాయండి. ఇక్కడ ఒక బోగీలో 64 ఉన్నాయండి. ఇక్కడ ఒక బోగీలో 45 ఉన్నాయి. ఇక్కడ ఒక బోగీలో 21 అనుకుంటా, 26 సీట్లు ఉన్నాయండి. ఇటువంటి బోగీలు ఇక్కడ 8 ఉన్నాయండి. ఇటువంటి బోగీలు ఇక్కడ 2 ఉన్నాయి. ఇటువంటి బోగీలు ఇక్కడ 2 ఉన్నాయి. ఇటువంటి బోగీలు 1 ఉందన్నమాట. అంటే మొత్తం చూసుకుంటే ఆ ట్రైన్ 13 బోగీలు కలిగి ఉందన్నమాట. ఓకే, దాన్ని పక్కన పెట్టండి. అయితే మనం ఇక్కడ చూడండి, దాని కాస్ట్ ఇలా ఉందండి. అంటే ఓన్లీ ఈ థర్డ్ క్లాస్ మనం చూసుకున్నట్లయితే, అంటే థర్డ్ టైర్ చూసుకున్నట్లయితే అందులో ఒక టికెట్ కాస్ట్ 300 అండి. అలాంటివి ఒక బోగీలో 72 ఉన్నాయి. అలాంటివి 8 బోగీలు ఉన్నాయండి. అంటే దీనికి వచ్చే అమౌంట్ ఏమవుతుందండి, టోటల్ మనకి టికెట్ ద్వారా కలెక్షన్ అయింది అయితే ఎంత అవుతుందండి. మొదటి చూసుకున్నట్లయితే ఒక టికెట్ కాస్ట్ 300 అండి. అలాంటివి 72 టికెట్లు ఉంటాయి. అలాంటివి 8 బోగీలు ఉంటాయి, 8 అండి. ప్లస్ థర్డ్ ఏసీ చూసుకున్నట్లయితే 898 అండి, ఇంటూ 64 ఇంటూ 2 అండి, ఎందుకంటే 2 బోగీలు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఏసీ చూసుకున్నట్లయితే 1388 అండి, ఇంటూ 45 ఇంటూ 2 అండి. నెక్స్ట్ ఫస్ట్ ఏసీ చూసుకున్నట్లయితే 2691 అండి, ఇంటూ 26 ఇంటూ 1 అండి. ఇదంతా మనం ఇంటూ చేసి ప్లస్ చేసినట్లయితే మనకి ఈ టికెట్స్ నుంచి ఎంత కలెక్షన్ అయింది వస్తుందండి. నెక్స్ట్ మరి ఇంకేంటండి, ఆడికి ఏమన్నాడు, ఓన్లీ లాభం మాత్రం ఉన్నాడు. లాభం అంటే మనకి ఈ ట్రైన్ కి కొంత ఖర్చు కూడా ఉందండి. ఖర్చు కూడా ఇచ్చాడు అనమాట. ఏసీ బోగి వెళ్ళడానికి
ఎంత పడుతుందండి? 25 రూపాయలు పడుతుందండి. నాన్ ఏసీ అయితే 10 రూపాయలు అవుతుందండి. మొత్తం దూరం ఎంత అండి? ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎక్కడ మొత్తం దూరం ఇచ్చాడు. ఇక 1100 కిలోమీటర్లు అండి. ఒక కిలోమీటర్కి ఎంత అవుతుందండి? 25 రూపాయలు. అంటే 1100 కిలోమీటర్లకి ఎంత అవుతుందో చూసుకోవాలండి. అయితే నాన్ ఏసీ బోగీలు ఉన్నాయి, ఏసీ బోగీలు ఉన్నాయి చూసుకోవాలి మీరు. ఇక్కడ ఇది ఒక్కటే నాన్ ఏసీ బోగి అంటే మొత్తం ఏంటంటే 8 బోగీలు నాన్ ఏసీ అండి. కాబట్టి కాస్ట్ ఏమవుతుందండి? 8 ఇంటూ నాన్ ఏసీ బోగి 10 రూపాయలు అవుతుందండి, ఇంటూ 1100 అనమాట. 1100 ప్లస్ ఏసీ బోగీలు చూసుకున్నట్లయితే 2+2 4 ప్లస్ 1 5 బోగీలు ఉన్నాయండి. ఒక్కొక్క దానికి 25 రూపాయలు ఖర్చు అవుతుందండి. అలాంటి 1100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది ఇంటూ 1100 అండి. ఇదేంటండి? ఎక్స్పెండిచర్ అండి, ఖర్చు. ఇదేంటండి? ట్రైన్ ఛార్జెస్ అనమాట. ట్రైన్ ఛార్జెస్ నుండి ఎక్స్పెండిచర్ మైనస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి? ఇన్కమ్ వచ్చేస్తుందండి. అది ఇదంతా చేయాలంటే ఇక్కడ ఒక పదం ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకి చాలా పెద్ద తప్పు చేశారనమాట. అంటే మనకి ఇబ్బంది పెట్టడానికి అప్రాక్సిమేట్ వాల్యూ అని అడిగాడు. వాల్యూ అడిగాడండి. ఎగ్జాక్ట్ వాల్యూ కావాలనుకోండి, దీనికి డీసమ్ చేసినట్లయితే దీని నుండి మైనస్ చేయాలి కాబట్టి మైనస్ పెట్టేసి డీసమ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చి ఉంటుందండి. ఇప్పుడు అప్రాక్సిమేషన్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అంతా మల్టిప్లై చేయవలసి ఉంటుంది అనమాట. కాబట్టి మల్టిప్లై చేయండి. ఇక్కడ మనకి చివర 3 నెంబర్లు మనం విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే అన్ని జీరోలు ఉన్నాయి కాబట్టి మిగిలినంతా కనుక్కోగలమో లేదో చూద్దాం ఒకసారి. 30 లక్షలు, ఇది 2 లక్షలు, 2,50,000 ఏ రేంజ్ లో వచ్చే అవకాశం ఉందండి? అప్రాక్సిమేషన్ చేద్దామన్నా సరే కొద్దిగా అన్ని వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయండి. రౌండ్ అప్ చేసామనుకోండి, 72 రౌండ్ అప్ చేసామనుకోండి, వాల్యూ బాగా తగ్గిపోతుందండి. అంటే దగ్గర 600 ప్లస్ 8 అంటే 4,000 వరకు తగ్గిపోతుందండి. అంటే చాలా తేడా వచ్చేస్తుంది. మనం అక్కడ 2 తగ్గించాం కదా అనుకుంటామండి. 2 తగ్గించామనుకోండి, 2 3 6 అండి, 6 8 48 అంటే 4,800 తగ్గిపోతుందండి. కాబట్టి అంత పేరు రౌండ్ అప్ చేయలేము మనము. కాబట్టి ఎగ్జాక్ట్ గా డివిజన్ చేయవలసి వచ్చినట్లుంది. డివిజన్ చేస్తే చాలా ఎక్కువైపోతుందండి. కాబట్టి మీరే డివిజన్ అంటారు, మల్టిప్లికేషన్ మీరే చేసుకోండి. ఎంత మల్టిప్లై చేయండి, ఇక్కడ ఆన్సర్ వేయండి. ఇదంతా మల్టిప్లై చేయండి, ఆన్సర్ వేయండి. ఈ రెండు కూడా మైనస్ చేసినట్లు మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? మల్టిప్లికేషన్ అనేది చాలా కష్టం అండి. ఇక్కడ 72 8 తప్పదా? చేద్దాం మరేం చేద్దాం. 300 ఇంటూ ఈ 2 మల్టిప్లై చేయండి. 7 8 ఏళ్ళు 16 అండి, 16 1 8 ఏళ్ళు 56 ప్లస్ 1 57 అండి, 576 వచ్చింది. ఇక్కడ ఏది సింపుల్ అయితే అదే చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకి ఏం చేద్దాం అంటే దీనికి చేద్దాం. 2 8 16, 2 9 18, 1 19, 2 8 16 17 1796 ఇంటూ 64 అనమాట. ఇక్కడ ఈ 2 మల్టిప్లై చేసండి. 1388 ఇంటూ 90 అవుతుందండి. ఇక్కడ డైరెక్ట్ గా మీరు సింగిల్ నెంబర్ ఇక్కడ చేసేవచ్చు అండి. 6తో చేసేయండి. 6 1 6, 6 9 54, 6 6 36 ప్లస్ 5 అంటే 41, 6 12, 12 ప్లస్ 4 అంటే 16 అండి. 2తో చూసినట్లయితే 2 1 2, 2 9 18, 2 6 12 13, 2 4 1 5 అండి. ఇదంతా పలుకున్నట్లయితే 6 6 9 9 6 వచ్చిందండి. ఇలా ఉంచండి. ఇక్కడ ఎంత వస్తుంది చూడండి. 90 కాబట్టి 0, 9 8 72 7, 9 8 72 79, 9 3 27, 7 34 3, 9 1 9 అండి, 9 3 12 అండి. ఎంత వచ్చిందండి? ఎంతండి? 12 4 ఎక్కువైపోయింది కదా. 12 4 9 2 0 అనమాట. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేయండి. 4తో చూసుకున్నట్లు 4 6 24, 2 4 9 36 38, 4 7 28, 33, 31 వస్తుందండి. సరే 3, ఎందుకంటే 4తో 36 కదా, 3 కదా. 4తో 4 1 4 అండి, 4 3 7 అండి, అంటే 7 1 8 4 అవుతుంది. 6తో చూసుకున్నట్లయితే 6 6 36 3, 6 9 54, 57, 5 6 7 6 42, 42 ఇది ఒక 5 అండి, 40, 42 5 47 అండి, 4 6 1 6 అండి, 10 మొత్తం కలిపినట్లయితే 4 14 8 14 1 11 ఎంత వచ్చిందండి? 11 4 8 44 వచ్చిందండి. ఇక్కడ దీన్ని మల్టిప్లై చేయండి. 2 సున్నాలు వేసుకోండి. 3తో 3 6 18 1, 3 7 21, 21 22 అవుతుంది. 3 5 15 17 అంటుంది. ఎంత వస్తుందండి? 17 28 00 అండి. మొత్తం కలపండి. 6 4 10 1,
ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే వదిలేండి, ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన అప్రాక్సిమేషన్ వాల్యూ కాబట్టి. 6, 10, 10, 13 అండి. 1, 9, 9, 18, 18, 26, 26, 34, 35 అండి. 3, 9, 13, 13, 17, 17, ఒక 5 అండి. 22 అండి, 2 అండి. 6, 10, 10, 18 అవుతుందండి. ఒకటి ఎంత వచ్చిందండి? 4,82,000 వచ్చిందండి. 4,82,530 వచ్చిందండి. అప్రాక్సిమేషన్ అంటే ఇది మనకు కొద్దిగా ఎక్కడెక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వదిలేయండి, లేదంటే మీరు డైరెక్ట్గా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకుని చేసుకున్న ప్రాబ్లం లేదండి. ఓకే. 4,82,000 ఇది అక్కడ ఎంత వచ్చింది? 9, 6, 9, 18, 18, 26, 26, 34, ఇక్కడ ఒకటి 35 వస్తుంది. ఇక్కడ చిన్న మిస్టేక్లు అండి. ఓకే, ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, మల్టిప్లై చేయండి. 8 బదులు 80 కాబట్టి 80 అంటే 8, 11 అంటే 88 అవుతుంది. 3 సున్నాలు అండి, 88,000 అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి, 5, 5, 125 అండి. 125 ఇంటూ 11 కాబట్టి 125 ఇంటూ 11 కాబట్టి 11తో 11 5 5, ముందు 00 వేసుకోండి. 5 అండి. 2 + 5 అంటే 7 వస్తుంది. 1 + 2 అంటే 3 వస్తుంది. 1 అంటే 1375 అనమాట. ఏం లేదండి, ఆర్డర్లో నేను ప్లస్ చేశాను అనమాట, ఇంకేం లేదండి. 1, 2, 5 ఉంటుంది కదా, ఇంటూ 11 కదా, ముందు 5 వేసుకుంటాను, తర్వాత ఈ 2 ప్లస్ చేసి వేసుకుంటాను, తర్వాత ఈ 2 ప్లస్ చేస్తాను, తర్వాత చివరిది అనమాట. అంతే, ఇంకా 11th చేసినప్పుడు ఈ మొత్తం ప్లస్ చేయండి అంతా కూడాను. చేస్తే ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 జీరోస్ వేయండి, 5 వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, 8 + 7 అంటే 15, మళ్ళీ 5 వస్తుంది. ఇక్కడ మనకి 8, 7 అయిపోయిందండి. 3, 8 అండి, అంటే 11 వస్తుంది. 11 + 1 12 అండి. 1, 1 + 1 అంటే 2 అండి, అంటే 22, 55 వస్తుంది. ఓకేనండి, ఇక్కడ వేసుకోండి, ఇది మైనస్ చేయాలి. ఇది 22, 55, 00 అండి. ఈ 2 మైనస్ చేసినట్లయితే చూడండి ఎంత వస్తుందండి. ఇక్కడ మనకు 30 ఉంది, 30 వచ్చింది. 500 నుండి 500 తీస్తే 0 అయిపోయింది. 2లో 5 తీస్తే మనకు 7 కాబట్టి 15, 12లో 5 తీస్తే 7 కదా, ఇక్కడ 7 ఉంటుందండి. 7లో 2 తీస్తే 5, ఇక్కడ 4 ఉంటుంది, 4లో 2 తీస్తే 25,000, 25,000 కాదు, 2,57,030 వచ్చిందండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే అప్రాక్సిమేషన్ ఈ సింబల్ పెట్టుకోండి. ఎంత అవుతుందంటే 2,50,000 అవుతుందండి. 2,57,000 కానీ 2,57,000 ఆప్షన్ లేదు కాబట్టి మనం నన్ ఆఫ్ దీస్ అనేది ఇక్కడ ఆప్షన్ లో లేదు. ఉంటే నన్ ఆఫ్ దీస్ పెట్టవచ్చు, కానీ ఇక్కడ 2,50,000 దగ్గరగా ఉంది కాబట్టి 2,50,000 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, అయితే ఇటువంటి క్వశ్చన్స్ మీకు వచ్చినప్పుడు ఒక ఎక్స్ట్రా టెక్నిక్ చెప్తాను చూడండి, ఆ క్వశ్చన్ వదిలేయండి అంతే. ఓకేనండి, ఇటువంటి క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వదిలేయండి. ఇక్కడ మీకు అప్రాక్సిమేట్లీ అని కాకుండా ఎగ్జాక్ట్ వాల్యూ ఉందనుకోండి, ఎగ్జాక్ట్ వాల్యూ ఉన్నట్లయితే చూడండి, ఇవన్నిటికి మీరు డీసమ్ చేసేస్తే దీని అంతటికి డీసమ్ చేసి మైనస్ చేస్తే మీకు డీసమ్ మ్యాచ్ అయిపోతుందండి. 100% అవుతుంది, పర్వాలేదు. ఇక్కడ అప్రాక్సిమేషన్ అన్నప్పుడు మాత్రము ఇవన్నీ మల్టిప్లై చేయాలని మీకు అర్థమైపోతుంది. 300 ఇంటూ 72 ఇంటూ 8 ఇవన్నీ ఇంటూ చేయాలి, ఇంటూ చేసి మొత్తం ప్లస్ చేయాలి. అక్కడే టైం వేస్ట్ అయిపోతుందండి. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ ని వెంటనే స్కిప్ దిస్, వదిలేయండి, సరిపోతుంది. ఓకేనండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏది చెయ్యాలి ఏది వదిలేయాలని తెలిసినోడే కాంపిటేటివ్ లో విన్నర్ అనమాట. ఓకేనండి, ఏమి చెయ్యాలి ఏమి వదిలేయాలి అని తెలుసుకున్నట్టే విన్నర్ అనమాట. ఓకేనండి, అలాగే రీజనింగ్ లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయండి. ఆ టాపిక్స్ బిట్లోనే ఫస్ట్ ఎప్పుడు కూడా టచ్ చేయకూడదండి. దానికి టచ్ చేసామా అంటుకుంటూ పోతాం అనమాట, తుమ్మ బంక లాంటిది అనమాట అది. సగం వరకు చేసాం ఏంటి వదిలేస్తామో, తర్వాత మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ ఫ్రెష్ మైండ్ తో చేయలేమనేసి ఏం చేస్తామంటే దాన్ని పీక్కొని ఉండిపోతాం అండి. మనకు అర్థమెటిక్ ఏంటంటే మనం సగం వరకు వచ్చింది ప్రాసెస్, ఇక్కడ వేసిన తర్వాత మీకు ఎక్కువ అనిపించింది అనుకోండి, దాన్ని వదిలేవచ్చండి. మళ్ళీ అవన్నీ ఉంటాయి, మళ్ళీ మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ రీజనింగ్ ఏంటంటే ఒక బొమ్మ గీసామంటే మళ్ళీ మొదటి నుండి ఆలోచించవలసి ఉంటుంది అనమాట. కాబట్టి కొన్ని టాపిక్లు అనేవి ముందు చేయకూడదు, అవి ఉంటాయి అన్నమాట కొన్ని టాపిక్లు. రీజనింగ్ అంత కంప్లీట్ అయితే నేను చెప్తానండి, పలానా టాపిక్ అనేది ముందు ఆ బిట్లో వచ్చిన కనిపించిన సింపుల్ గా మీకు కనిపించినా సరే ఆ బిట్ మీరు చూడకండి, స్కిప్ దిస్, ముందు అది వదిలేయండి. వదిలేస్తే రివిజన్ లో చేయండి దాని ఆన్సర్. అక్కడ మీకు తెలియకుండా మీకు ఏం చేస్తుందంటే ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంది అనమాట అటువంటి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఏంటని మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమెటిక్ లో కొన్ని ఉంటాయి, అది ఎక్కువగా ఉండవు, 1% ఆ 2% ఉంటాయి. రీజనింగ్ లో మాత్రం దగ్గర 20% వరకు ఉంటాయి క్వశ్చన్స్. ఆ ఏ క్వశ్చన్స్ విడిచిపెట్టాలి, ఏ క్వశ్చన్స్ చేయాలి అనేది నేను అక్కడ మెన్షన్ చేస్తాను నేను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 93 అండి. క్వశ్చన్ నెంబర్ 93, అస్యూమింగ్ ఫుల్ ఆక్యుపెన్సీ ఏ బోగి ఇఫ్ విచ్ క్లాస్ ఎగ్జిబిట్స్ ది హైయెస్ట్ ప్రాఫిట్ మార్జిన్ అని ఇచ్చారండి.
పూర్తి ఆక్యుపెన్సీని కలిగి ఉంది అని ఊహిస్తే ఏ తరగతులు అత్యధిక లాభాలను కలిగి ఉంటాయి అని అడుగుతున్నాను. ఇక్కడ ఏ తరగతులు అత్యధిక లాభాలను కలిగి ఉంటాయి? ఆల్రెడీ మేము ఇక్కడ చేసామండి. ఒక్కొక్క తరగతి యొక్క అమౌంట్ చేసామండి. ఫస్ట్ తరగతి ఎంత వచ్చిందండి? 1,72,800 వచ్చిందండి. ఇక్కడ రాసుకుందాం ఇక్కడ మనము. ఫస్ట్ అంటే ఇక్కడ థర్డ్ టైర్ చూసుకున్నట్లయితే 1,78,000 ఎంత వచ్చిందండి? ఎంత వచ్చింది? 1,72,800 అండి. 72,800 అండి. నెక్స్ట్ థర్డ్ ఏసీ చూసుకున్నట్లయితే ఎంత వచ్చిందండి? ఇక్కడ కలిపితే 1,14,844 అండి. 1,14,844. చిన్న చిన్న తప్పులు రాసి వదిలేయండి. సెకండ్ ఏసీ చూడండి. సెకండ్ ఏసీ చూసుకున్నట్లయితే 1,24,920 అండి. 1,24,920 అన్నమాట. ఫస్ట్ ఏసీ చూసుకున్నట్లయితే 69,966. 69,966 అండి. ఇది మనకి ఏంటంటే దాని నుండి వచ్చే ఇదేనమాట, టికెట్ల ద్వారా వచ్చింది అనమాట. కానీ ఇక్కడ ఆ బోగీలు వెళ్ళడానికి ఖర్చు కూడా ఉంది కదండి, ఆ ఖర్చు దీనిలో మైనస్ చేయవలసి ఉంటుంది అనమాట. మైనస్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మనకి థర్డ్ లో ఎన్ని ఉన్నాయండి? మొత్తం బోగీలు 8 బోగీలు ఉన్నాయండి. ఒక బోగీకి 10 రూపాయలు అండి. అలాంటిది 1,100 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి ఇది మైనస్ చేస్తే ఎంత అవుతుందండి? అంతా ఇంటూ చేసి మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ మైనస్ చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో. ఇక్కడ డైరెక్ట్ నేను ఇంటూ చేస్తానండి. థర్డ్ ఏసీ చూసుకున్నట్లయితే 8 ఇంటూ 10 ఇంటూ 1,100 కాబట్టి ఇదంతా ఇంటూ చేస్తే ఎంత అవుతుందండి? 8 11 88 అంటే 3 సున్నాలండి. ఇది మైనస్ చేసేయండి ఇక్కడ డైరెక్ట్ గా. ఇక్కడ కూడా ఇది క్వశ్చన్ అంతా కూడా మనకి ఎక్కువ లెంత్ అయిపోతుంది. ఇక్కడ మనకి అప్రాక్సిమేషన్ కూడా కనుక్కోమని ఇవ్వలేదు. చూడండి ఎంత అండి? 88,000 అండి. 88,000 మైనస్ చేయండి. ఇక్కడ ఎంత మైనస్ అవుతుందండి? ఏసీ చూడండి, ఏసీలు ఎన్ని బోగీలు ఉన్నాయండి మొత్తం? ఏసీలో థర్డ్ ఏసీలో చూసుకున్నట్లయితే 64 ఇవి ఉన్నాయండి బెర్తలు. 2 బోగీలు అండి. 2 బోగీలు కాబట్టి మనకి ఎంత వాల్యూ అవుతుందండి? 2 బోగీలు అంటే 2 ఇంటూ ఏసీకి 25 అవుతుందండి, ఇంటూ 1,100 అండి. ఇక్కడ మనకి చూడండి 2 ఇంటూ 25 అంటే 50 అవుతుందండి. 50 ఇంటూ 11 అంటే 5,500 అంటే 55,000 అవుతుందండి. కాబట్టి -55,000 అండి. -55,000. ఇక్కడ కూడా మనకి 55,000 అవుతుందండి సేమ్ కాబట్టి. ఇక్కడ మనకు ఒక బోగి కాబట్టి ఇందులో సగం అవుతుందండి. ఫస్ట్ ఏసీ ఒక బోగీనండి చూడండి. ఫస్ట్ ఏసీ అనేది ఒక బోగి, 2 బోగీలు కానీ. ఒక బోగి అంటే ఇందులో సగం అండి. అంటే 55లో సగం అంటే ఎంత అవుతుందండి? ఒక 27.5 కాబట్టి అంటే 27,500 అవుతుందండి. ఇప్పుడు దీన్ని మైనస్ చేసినట్లయితే మనకి ఏమడిగాడండి? అత్యధిక లాభం ఏది పొందుతుందన్నాడండి. ఇందులో అత్యధిక లాభం ఏదండి? ఇక్కడ 1,72,000 అండి. 1,72,000 ఉంటే 8,800 తీయాలండి, 88,000 తీయాలండి. అంటే మనకి దగ్గర దగ్గర 1,00,000 లోపు వస్తుందండి. 1,00,000 కంటే తక్కువ వస్తుంది. ఇక్కడ మనకు చూడండి ఇంకేమైనా అలాగా వచ్చాయో చూడండి. ఇక్కడ 1,24,000 నుండి అంటే తర్వాత హైయెస్ట్ ఇది 1,24,000 నుండి 55,000 తీయాలండి. అంటే తీస్తే మనకి దగ్గర దగ్గర 70,000 వెళ్ళిపోతుందండి. అంటే చూడండి 70,000 దగ్గరికి వెళ్తుందండి. ఇక్కడండి 88 తీసాం అనుకోండి, అంటే దగ్గర దగ్గరగా 90,000 ఉంటుందండి. అంటే మన 90,000 హైయెస్ట్ కదండి. కాబట్టి థర్డ్ టైర్ అనేది హైయెస్ట్ అనమాట. అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనంటే థర్డ్ టైర్ అనేది హైయెస్ట్, అత్యధిక లాభాన్ని పొందుతుంది అనమాట థర్డ్ టైర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 94 అండి. ది హైయెస్ట్ రెవెన్యూ ఫర్ ఏ జర్నీ ఫ్రమ్ పి టు డి విల్ ఆల్వేస్ బి జనరేటెడ్ బై అని ఇచ్చండి. పి నుండి డి వరకు ప్రయాణానికి అత్యధిక ఆదాయం ఎల్లప్పుడూ దీని ద్వారా లభిస్తుందని అడుగుతున్నాడండి. అత్యధిక లాభం దేని ద్వారా లభిస్తుందండి? ఇప్పుడు మనం చూసామండి అత్యధిక లాభం దేని ద్వారా లభించిందండి? 3 ద్వారా లభించిందండి. లాభమే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ అంటే లాభం ఇది అత్యధిక లాభాలు ఎక్కువ వస్తుంది, అత్యధిక అమౌంట్ కూడా అంటే టికెట్ రూపంలో అమౌంట్ కూడా ఎక్కువ దీనికే వస్తుందండి. కాబట్టి థర్డ్ టైర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి 95 చూడండి. అస్యూమింగ్ ఫుల్ ఆక్యుపెన్సీ ఇన్ ఆల్ ద క్లాసెస్ ఫర్ ఏ జర్నీ బిట్వీన్ పి అండ్ డి, ది ప్రాఫిట్ మార్జిన్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ రన్నింగ్ కాస్ట్ ఆఫ్ ద క్లాసెస్ షోయింగ్ ద లోయెస్ట్ ప్రాఫిట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఇచ్చాడండి. పూర్తి ఆక్యుపెన్సీని ఊహిస్తే అన్ని తరగతుల్లో పి మరియు డి మధ్య ప్రయాణం కోసము తక్కువ లాభం చూపించే తరగతులు లాభ శాతము సుమారుగా ఉంటుందని అడుగుతున్నాడండి. అయితే ఇక్కడ చూడండి పూర్తి ఆక్యుపెన్సీని ఊహించమండి. అన్ని బోగీలు ఉండే అనుకుందామండి.
అన్ని తరగతుల్లో పి నుండి డి మధ్య ప్రయాణం కోసం తక్కువ లాభం చూపించే తరగతి లాభ శాతం కావాలి. ఎవరి ఆధారంగా అంటే రవాణా ఖర్చుల ఆధారంగా అడుగుతుందండి. రవాణా ఖర్చులు ఆధారంగా. ఇప్పుడు అన్నింటిలో తక్కువ దేనికి వచ్చిందండి? తక్కువ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఏసీకి వచ్చిందండి. ఎంత వచ్చిందండి? 69,966 వచ్చిందండి. రవాణా ఖర్చుల ఆధారంగా శాతం కావాలండి. ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ ఏసీకి ఎంత వచ్చిందండి? 60 ఎంతండి? 69,966 అండి. 69,996. నెక్స్ట్ రవాణా ఖర్చులు ఎంత అయిందండి? 27,500 అండి. ఇప్పుడు శాతం రూపంలో కావాలి కాబట్టి దీని ఆధారంగా ఈ శాతం కావాలి కాబట్టి ఏమవుతుందండి? 69,996 బై 27,500 అనమాట. ఇంటూ 100 అండి. చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి? 27తో డబల్ వస్తున్నట్టుంది కదా. సారీ, ఇక్కడ లాభం అడిగినట్టున్నాడు. చూడండి, లాభం అడిగాడు కాబట్టి లాభం కావాలంటే ఏం చేయాలండి? మైనస్ చేయాలండి. ఈ రెండు మైనస్ చేయండి. ఈ రెండు మైనస్ చేసింది ఇంతకుముందు ఉందా? లేదు. ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా లాభం వేయండి పైన. మనకి ఏంటంటే టోటల్ టికెట్ అమౌంట్ వేస్తామండి. లాభం వేద్దాము. ఎంత వస్తుంది చూడండి లాభం. 6 నుంచి 0 తీస్తే 0 అండి. 9 నుంచి 0 తీస్తే సారీ 0 కాదు 6. 9 నుండి 0 తీస్తే 9. 9 నుండి 5 తీస్తే 4. 9 నుండి 7 తీస్తే 2. 6 నుంచి 2 తీస్తే 4. 42,000 వస్తుందండి. 42,496 వస్తుంది అనమాట. ఇంటూ 100. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు తీసేయండి. ఇది మనకి 275 ఉందండి. ఇక్కడ 42,496 అంటే దీన్ని 42,500 అని రాసుకోవచ్చు. రాసుకోండి, అప్రాక్సిమేషన్ వాల్యూస్ రాసుకోండి. ఎందుకంటే కట్ అయితే మనకు ఉపయోగపడుతుంది కాబట్టి 42,500 అండి. ఇది ఎంత అంటే 275 అనమాట. రెండులు క్యాన్సిల్ అయిపోతుందా? 25 275 ఒకట్ల 275 ఓకేనండి. 275 రెండులు అంటే పట్టట్లేదండి, ఒకట్లే పడుతుంది. 1 ముందు వచ్చింది బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ఇక్కడ 1 ఇచ్చండి, 1 పడదండి, 2 కూడా పట్టదు. ఇంకెక్కువ వస్తుందండి వాల్యూ. అంటే 275 ఇంటూ ఒక అప్రాక్సిమేట్గా 15 వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది నాకైతే. 15 ఒకసారి చేద్దాం. ఇంకా 275 ఇంటూ 15 చేసాం అనుకోండి. 15తో 15 5 75, 5 7, 15 7 105, 112, 2 11 ఉంటుంది. 15 2 30, 41 అండి. చూడండి, దగ్గర వాల్యూ వస్తుంది. అంటే 15 పాయింట్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. అంటే 15 పాయింట్ కొద్ది 150 పాయింట్ సంథింగ్ అలా, లేదా 152 కానీ అలా వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఎక్కడ అలా లేదండి. కాబట్టి మనకి ఏమవుతుందండి? నన్ ఆఫ్ దిస్ అవుతుందండి. ఎంత అండి? ఇక్కడ 41.25 నీకు 0 ఎక్స్ట్రా ఉంది కదా. 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి మాక్సిమం మనకు ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. అంటే మాక్సిమం ఒక 3 కానీ 4 కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే 153 పాయింట్ సంథింగ్ వస్తుందండి. మరి 150 రేంజ్ లో ఇక్కడ ఆప్షన్ లో లేదు కాబట్టి నన్ను దీని పెట్టేశాను నేను. ఇంకా మరి ఇంకా ఇంత పెద్దానికి మనం డివిజన్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకూడదండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 96 అండి. ఫర్ క్వశ్చన్ నెంబర్ 92, ది పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ దట్ కమ్స్ అవుట్ ఏసీ బోగీస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ అని ఇచ్చాడండి. క్వశ్చన్ నెంబర్ 92లో ఏసీ బోగి నుండి వచ్చే మొత్తం లాభ శాతం సుమారుగా అడుగుతున్నాడండి. ఏసీ బోగిల నుంచి మాత్రమే అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏసీ బోగిలన్నీ ఇప్పుడు మనం కలపాల్సి ఉంటుందండి. ఏసీ బోగిలు ఇక్కడ మనం చూడండి, ఇక్కడే కలిపేద్దాం. ఇక్కడ మనం చేసాం కదా అవి. ఈ ఫస్ట్ ఇది వదిలేసి మిగిలిన ఏసీ బోగిలు కలపండి. కలిపితే ఎంత అవుతుంది చూడండి. 4 + 0 + 6 అంటే మనకు 10 అవుతుందండి. 1 7 9 4 + 6 10 12 13 అవుతుందండి. 3 1 10 19 19 8 27 అండి. 7 2 నెక్స్ట్ 9 4 13 15 15 19 వచ్చిందండి. 1 7 8 9 10 10 1 3 అండి. అంటే ఎంత అయిందండి మనకి? అప్రాక్సిమేట్ 3,09,730 అయిందండి. ఏంటంటే టికెట్ ద్వారా వచ్చింది అనమాట ఇది. మరియు మరి ఇక్కడ ఏమడిగాడు? లాభం అడిగాడు. చూడండి ఏమడిగాడు చూడండి. ఇక్కడ ఏసీ భోగి నుండి వచ్చే మొత్తం లాభ శాతం కనుక లాభం కావాలి కాబట్టి అంటే దాని ఖర్చు కూడా తీసివేసారండి. ఖర్చు ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ ఈ మూడింటికి ఖర్చు చూసుకున్నట్లయితే ఇది 5,000 55,000 55,000 అండి. అంటే 1,10,000 అవుతుంది.
ఇది ఒక 20 మొత్తం కలిపి మనకి 500 ఇది 500 నెక్స్ట్ 10 17 1 10 13 అంటే మనకి ఎంత అవుతుందండి 1,37,500 అవుతుందండి 1,37,500 అంటే మనకి ఇదేం చేయాలంటే తీసివేసేయండి 1,37,500 తీసివేసేయండి తీసివేస్తే మనకి లాభం వస్తుందండి లాభం ఈజ్ ఈక్వల్ 0 3 2 ఇక్కడ 2 వస్తుంది ఇక్కడ 10లో 3 తీస్తే 7 1 1,72,230 వస్తుందండి 1,72,230 వస్తుందండి అయితే దీని ఆధారంగా కావాలో చూద్దాం ఇక్కడ ముందు రాయండి ఇక్కడ అంటే ఏసీ బోగిల నుండి వచ్చే లాభం మాత్రం రాసుకున్నట్లయితే 1,70,000 ఎంత వచ్చింది వెంటనే వచ్చిపోదాం 72,230 అండి 72,230 వచ్చిందండి మరి లాభ శాతం కావాలి కాబట్టి ఇదేంటండి మనకి ఏసీ బోగి నుండి వచ్చే లాభం మాత్రమే అండి మొత్తం లాభం ఎంత వచ్చిందండి ఫస్ట్ సమ్ లో చేసాం చూడండి మొత్తం లాభం ఇటువంటి క్వశ్చన్ వస్తే మాత్రం వదిలేస్తే చాలా మంచిది అనమాట మొత్తం లాభం ఫస్ట్ క్వశ్చన్ లో మనం చూసినట్టు ఎంత వచ్చిందండి ఇది వచ్చిందండి 2,57,030 వచ్చిందండి ఇక్కడ రాయండి 2,57,030 వచ్చిందండి ఇప్పుడు లాభ శాతం కావాలంటే లాభం బై మొత్తం లాభం ఇంటి 100 కదండి అంటే ఏసీ బోగి నుండి వచ్చే లాభ శాతం కాబట్టి 1,72,230 బై 2,57,030 ఇంటూ 100 అండి ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇది 1,00,000 ఇది 2,00,000 అండి సింపుల్ గా మీరేం చేస్తారంటే ఇటువంటి క్వశ్చన్ కి పర్సంటేజ్ చేసుకునేటప్పుడు చివరి 3 నెంబర్లు వదిలేయండి అంటే 172 బై 257 ఇంటూ 100 చేసుకోండి ఇదే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట అంటే చివరి 3 నెంబర్లు క్యాన్సల్ లెక్కన తీసుకోండి అంటే రౌండ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చూడండి 172 అండి ఇది 257 అండి ఇప్పుడు 25తో చూసుకోండి ఇక్కడ 25తో ఇక్కడ 170 ఉంది కదా 25 25 ఏళ్ళు పడుతుందండి కాబట్టి మాక్సిమం మనకి 70 వచ్చే అవకాశం ఉందండి ఓకేనండి రౌండ్ అప్ చేసేస్తే ఇది మనకు ఇక్కడ కూడా 0 చేస్తాను నేను మీకు అనుకూలంగా ఉండడం కోసం ఏం చేశానంటే ఈ 0 చేశాను ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందంటే 5తో 5 ఇళ్ళు అనమాట 5తో 5 5 అండి 5తో చూసుకున్నట్లయితే 5 3 15 ఇంకా 5 4 అండి 20 అండి 34 ఇంటూ 2 వచ్చిందండి 34 ఇళ్ళు ఎంత అండి దగ్గరగా 68 వచ్చిందండి అంటే ఇక్కడ మనం 0 చేసాం కాబట్టి మనకి వాల్యూ తక్కువ వచ్చింది అంటే 60 దగ్గర 68 వచ్చిందంటే దేని దగ్గరగా ఉందండి 70 దగ్గరగా ఉంది కాబట్టి 70 కరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చండి ఇలా చూడండి 50 60 70 80 అంటే దూరం దూరం ఉన్నాయండి చాలా దూరం ఉన్నాయి కాబట్టి మనము ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి 70% అండి ఓకేనండి సరిపోయిందండి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినట్లయితే మాత్రం మీరు ఏం చేస్తారంటే స్కిప్ చేసి వదిలేయండి ఇంకో వేరే ఆప్షన్ లేదండి మీకు ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చాడు అనుకోండి ఎగ్జాక్ట్ వాల్యూ మీకు కరెక్ట్ గా తెలుస్తుంది అంటే ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది అని మీకు తెలిస్తే మాత్రము ఎంత పెద్ద మల్టిప్లికేషన్ ఏమన్నా ప్రాబ్లం లేదండి ఎంత ఇప్పుడు అంతకు ముందు ఫస్ట్ సమ్ లో మనం చేసినటువంటి మల్టిప్లికేషన్స్ ప్లస్ అన్ని ఇవన్నిటి కూడా ఎగ్జాక్ట్ వాల్యూ కావాలనుకోండి ఇక్కడ ఆప్షన్ లో ఇది ఇచ్చాడు అనుకోండి మనం డీ సమ్ ద్వారా చేస్తే ఖచ్చితంగా ఇది వస్తుందండి ఇది మన ఎక్కడ పాయింట్లు రాలేదు కదండి పాయింట్లు వచ్చినా సరే మనకి పాయింట్ తర్వాత ఆగిపోయింది అనుకో పర్వాలేదండి ఆగకపోతే మనకి ఇబ్బంది ఆగిపోయిందంటే మనం ఖచ్చితంగా మనం డీ సమ్ ద్వారా చేయగలము కానీ ఏం చేశాడంటే మన అలాగ ఇవ్వలేదండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అబ్బో క్వశ్చన్ నెంబర్ 97 అండి ఇది కూడా అలాగే ఇచ్చాడు చూడండి క్వశ్చన్ చదవడానికి చిన్న చిన్న లెటర్స్ వచ్చాయి మీరు ఒక్క క్వశ్చన్ మాత్రమే క్వాలిటీ పెంచుకోండి మనది ఫుల్ హెచ్డి ఉంటుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు ఇది కూడా కనిపిస్తుంది క్వాలిటీ పెంచుకోండి మీ అందరు కూడా ఈ ఒక్క క్వశ్చన్ అని చెప్పి కూడా నెట్ బాగా వచ్చినట్టుగా చూసుకోండి లేకపోతే ఈ క్వశ్చన్ ని స్కిప్ చేసుకోవచ్చు అనమాట వదిలేయండి ఏ షాప్ కీపర్ బాట్ 3 వేరియస్ ఏ బి అండ్ సి ఆఫ్ రైస్ in different amount at the rate of 30 rupees 50 paisa and 28.60 rupees and 32.40 rupees per kg respectively. In which of the following transaction will he gain maximum అని ఇచ్చారండి ఒక షాప్ కీపరు 3 రకాల ఏబిసిబి అని వివిధ మొత్తాల్లో వరుసగా 34.50 రూపాయలు 28.60 రూపాయలు 32.40 రూపాయలు చొప్పున కొనుగోలు చేశాడండి కింది వాటిలో ఏ లావాదేవీలు అతను గరిష్టంగా లాభం పొందుతాడని అడుగుతుండండి గరిష్ట లాభం పొందుతాడు ఎక్కడ అని అడుగుతుంది ఏదా అక్కడ మనకి లావాదేవీలు ఎన్ని ఇచ్చాడంటే మొత్తం 4 ఇచ్చాడు ఏబిసి 5 ఇచ్చాడండి ఏబిసిడిఈ అనేసి ఇందులో ఏ లావాదేవీల్లో ఎక్కువ లాభం పొందడం మనకు కావాలి ఫస్ట్ లావాదేవీ చూడండి ఇక్కడ ఈ బాట్ 25 కేజీస్
of rice of variety C and sold at Rs 42 rupees per kg, and he bought 30 kg of variety A and sold at 38 per kg. అతను 25 కిలోల బియ్యము సి కొనుగోలు చేసి కిలోలు 42 రూపాయలు చొప్పున విక్రయించాడండి. అతను 30 కిలోలు ఏ రకం కొనుగోలు చేసి కిలోను ఎంతంటే 38 రూపాయలు చొప్పున విక్రయించాడండి. మరి ఇక్కడ ఎంత వస్తుందో లాభం చూద్దాం. ఒక్కొక్కటి చేస్తే మనకి టైం వేస్ట్ అయిపోతుంది, మనకి తప్పదు. మరి చేద్దాం. దీనికోసం నేను పెన్ కూడా చిన్న పెన్ తీసుకుంటాను. 25 కేజీలు తీసుకున్నాడండి. 25 కేజీలు సి రకం కాబట్టి 25 ఇంటూ ఇక్కడ సి రకం బియ్యం చూసుకున్నట్లయితే ఎంత అంటే 32.40 రేట్ అండి. కానీ ఎంత అమ్మాడండి? 42 రూపాయలకి అమ్మాడు కాబట్టి 42 మైనస్ 32.40 అండి. ప్లస్ నెక్స్ట్ ఏ రకం అండి ఇది? ఏ రకం 30 కేజీలు తీసుకుంటాను. 30 ఇంటూ ఏ రకం కాస్ట్ ఎంత అండి? ఎంతకి అమ్మాడు? 38 రూపాయలకి అమ్మాడండి. కానీ ఏ రకం కాస్ట్ ఎంత అండి? 34.50 అండి. కాబట్టి 38 మైనస్ 34.50 అండి. ఇప్పుడు 2 మైనస్ చేసి ఇంటూ చేయవలసి ఉంటుంది. చేయండి. 25 ఇంటూ 2 మైనస్ చేశారు అనుకోండి, 42 నుంచి 32 తీస్తే ఎంత అంటే 10 వస్తుందండి. అంటే మనకి 9.60 వస్తుందండి. ప్లస్ ఇక్కడ 30 ఇంటూ ఈ 2 మైనస్ చేసినట్లయితే 38లో 4 తీస్తే 4 అండి. అంటే 3.50 ఉంటుందండి. ఈ 2 ఇంటూ చేయాలి, ఈ 2 ఇంటూ చేయాలి. వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఇది అప్రాక్సిమేట్ గా మనం చూసుకున్నట్లయితే 250 వస్తుందండి. ఇది అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే 100 రేట్ వస్తుందండి. అలా తీసుకోవచ్చు. కానీ మన వాల్యూస్ అనేవి అంత దగ్గరలో ఉన్నాయో దూరంలో ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి, అంటే 100లో ఉన్నాయో 200లో ఉన్నాయో తెలియదు కాబట్టి నేను అది వేయట్లేదు. 10 కాబట్టి 250, ఇది ఒక 100, 350 రేంజ్ లో రావాలి. అలా వేద్దామా? నేను అలా వేసేస్తాను. తర్వాత ఏమైనా మనకు అవసరం అయితే చేసుకుందామండి. 25 ఇంటూ అప్రాక్సిమేట్ 10 దగ్గరలో ఉందండి కాబట్టి 250 తీసుకున్నాను నేను. 30 ఇంటూ 3 అండి, 3.5 కాబట్టి 1000 అంతా 105 ఎంత వస్తుందండి. ఇక్కడ 100 వేసుకున్నానండి. మొత్తం కలిపి 350 అప్రాక్సిమేషన్ ఉంచండి ఇలా. నెక్స్ట్ ఇది చేద్దామండి. దీనికి చేద్దాం. He bought 40 kgs of rice variety B and sold at 37 rupees per kg. And he bought 20 kgs of variety A, sold at 40 per kg. అంటే అతను 40 కిలోల బియ్యం బిని కొనుగోలు చేసి కిలో 37 రూపాయలకు విక్రయించాడండి. మరియు అతను 20 కిలోల ఏ రకం కొనుగోలు చేసి కిలో 40 రూపాయలకు విక్రయించాడండి. 40 కిలోల బి కొన్నాడండి. 40 ఇంటూ బి యొక్క కాస్ట్ ఎంత అమ్మాడండి? ఇటు 37 రూపాయలకి అమ్మాడండి. బి యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి? 28.20 అండి. సారీ 28.60 అండి. ప్లస్ తర్వాత ఏ రకమైన కొనుగోలు చేశాడంటే 20 కేలు కొన్నాడండి. 20 ఇంటూ ఇది 40 రూపాయలకి అమ్మాడండి. కానీ కాస్ట్ ఎంత అండి? 34.50 అండి. ఏ రకం మైనస్ చేయండి. 40 ఇంటూ 37 నుంచి 28 మైనస్ చేయాలండి. ఎంత వస్తుందండి? 17లో 8 తీసి 9 కాబట్టి 8 వస్తుంది అనమాట. 8.40 వస్తుందండి. ప్లస్ ఇక్కడ 40 నుంచి 34 అంటే 6 అంటే 5.50 వస్తుందండి. 5.50 ఇంటూ 20 అనమాట. ఇప్పుడు చూడండి, 4 8 32 అండి. 32 అంటే 320 దగ్గర వస్తుందండి. ఇది 320 అంటే 350 వరకు తీసుకోవచ్చు అనమాట. 16 కదా, 4 4 16, 1 32 అంటే 330 వరకు తీసుకోవచ్చు. 330 తీసుకోండి. ఇది 20 ఇంటూ 5.5 అండి. అంటే మనకి దగ్గరగా 110 వస్తుందండి. 25 కదా, 110 వస్తుందండి. మొత్తం కలిపి ఎంత అవుతుందండి? 440 అవుతుందండి. దీనికన్నా ఎక్కువ వచ్చిందండి. 440 అంటే ఎంత వేరియేషన్ వస్తే పర్వాలేదు, మనం తీసుకునే అప్రాక్సిమేషన్ మంచిదేనండి. నెక్స్ట్ అంత మరి దగ్గరికి వస్తే మాత్రం అప్రాక్సిమేట్ వేస్ట్ అయిపోతుంది అనమాట. ఈ బాట్ 30 kgs of rice various A and B each and sold 38 and 36 per kg. ఏసీలను 30 కిలోలు బియ్యాలు కొనుగోలు చేసినట్టు 2 కూడా 30 కిలోలు కొనుగోలు చేసి వరుసగా 38, 36 రూపాయలకి అమ్మాడండి. అంటే ఏని 30 కిలోలు కొన్నాడండి. కొని 38 రూపాయలకి అమ్మాడండి. కానీ ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి? 34 రూపాయలు 50 పైసలు అండి. నెక్స్ట్ సిని కూడా 30 కేలు కొన్నాడండి. దానికి ఎంతకి అమ్మాడండి? 36 రూపాయలకి అమ్మాడండి. సి యొక్క కాస్ట్ ఎంత? 32.40 అండి. 32.40 మైనస్ చేసేయండి. 2 30 ఇక్కడ కామన్ తీసివచ్చాను డైరెక్ట్ గా. ఇందులో ఉంది కాబట్టి 38 నుంచి 34 తీస్తే 4 వస్తుందండి. అంటే 3.50, ఎందుకంటే పాయింట్ తర్వాత 50 ఉంది కాబట్టి. ప్లస్ ఇక్కడ 36 నుంచి 32 తీస్తే 4 వస్తుందండి. అంటే 3.60 అండి.
3.5 3.5 7గా తీసుకొచ్చండి. 7 3 21 కాబట్టి 210 వస్తుందండి. 210 కాబట్టి ఇది కూడా చాలా తక్కువ వచ్చిందండి వాల్యూ. ఓకే 30 కిలోలు కదా. ఓకే నెక్స్ట్ చూడండి. ఇది తక్కువ వచ్చింది కూడా మనకి ఇది అవసరం ఉండదు కూడా, ఎందుకంటే ఈ అన్నిటికన్నా ఇది ఎక్కువ వచ్చింది ప్రస్తుతానికి. దీని జోలికి వెళ్ళవసరం లేదు. ఇది అంటే ఏ కాదు సి కాదు అని అర్థమైపోయిందండి. నెక్స్ట్ డి చూడండి. 30 కేజీలు రైస్. ఇక్కడ హీ బాట్ 30 కేజీస్ ఆఫ్ రైస్ ఇవే రైస్ ఆఫ్ వెరైటీ ఏ అండ్ షోల్డ్ ఎట్ ఆర్ఎస్ 37 per kg and he bought 20 kgs of variety B and sold at 33 rupees per kg. అతను 30 కిలోల బియ్యం ఏ రకాన్ని కొనుగోలు చేసి కిలోకు 37 రూపాయలు, 20 కిలోల బి రకం కొనుగోలు చేసి కిలోకు 33 రూపాయలు చెప్పి అమ్మాడండి. 30 కిలోలు ఏ కొన్నాడండి, 30 ఇంటూ ఏ ఎంతకి అమ్మాడండి, 37కి అమ్మాడండి. ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి, 34.5 అండి. తర్వాత ఇంకేం కొన్నాడండి, 20 కేజీస్ ఆఫ్ బి వెరైటీ కొన్నాడండి. బి కొన్నాడండి 20 ఇంటూ బి ఎంతకి అమ్మాడండి, 33 రూపాయలకి అమ్మాడండి. దాని కాస్ట్ ఎంత అండి, 28 రూపాయల 60 పైసలు అండి. మైనస్ చేయండి. 30 ఇంటూ ఈ రెండు మైనస్ చేస్తే 37 నుంచి 34 మైనస్ చేశారు అనుకోండి 3 వస్తుంది అనమాట. అంటే 2.50 అండి. ప్లస్ 20 ఇంటూ ఈ రెండు మైనస్ చేశారు 33 నుంచి 28 మైనస్ చేశారు అనుకోండి 5 వస్తుందండి. అంటే 4.60 అనమాట. ఇప్పుడు చూడండి 2.5 ఇంటూ 3 అంటే 75 రూపాయలు ఎంత వస్తుందండి. ఇది 75 ప్లస్ ఇది 20 ఇంటూ 4.5 అంటే 90 ఎంత వస్తుందండి. అంటే రెండు కలిపితే 165 ఎంత వస్తుందండి. అంటే అప్రాక్సిమేట్ గా. అంటే ఇది కూడా కాదు అనమాట. లాస్ట్ తోటి ఉండిపోయిందండి. ఈ ఉందండి. ఈ బాట్ 20 కేజీస్ ఆఫ్ రైస్ ఆఫ్ ఏ వెరైటీ ఆఫ్ వెరైటీ బి అండ్ సోల్డ్ అట్ ₹40 rupees per kg and he bought 40 kgs of variety C sold at 38 per kg. 20 కిలోల బి కొనుగోలు చేసి 40 రూపాయలకి అమ్మాడండి. 20 రూపాయలు బి కాబట్టి 20 ఇంటూ 40 రూపాయలకి అమ్మాడు కాబట్టి 40 మైనస్ బి వేస్ట్ ఎంత అండి, 28.60 అండి. ప్లస్ నెక్స్ట్ ఎంతండి, ఇంకా 40 కిలోల సి కొన్నాడండి. 40 ఇంటూ సి ఎంతకి అమ్మాడండి, 38కి అమ్మాడండి. సి యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి, 32.40 అండి. ఇప్పుడు ఈ రెండు మైనస్ చేయండి. 20 ఇంటూ 40 నుంచి 20 మైనస్ చేశారు అనుకోండి 12 వస్తుందండి. అంటే 11.40 అండి. ఇక్కడ ప్లస్ 40 ఇంటూ 38 నుంచి 32 తీస్తే మనకి ఎంత వస్తుందండి, 6 వస్తుంది కాబట్టి అంటే 5.60 అండి. ఇప్పుడు 11తో 11.5 కదా ఇది, 11.5 ఇంటూ 2 అండి. అంటే 115 ఇంటూ 2 అనమాట. అంటే 230 వస్తుందండి. ఇక్కడ 40 ఇంటూ 5.5 తీసుకోండి. 5.5 ఇంటూ 4 అంటే ఎంత వస్తుంది, 220 వస్తుందండి. 220 ఈ రెండు కలిపితే ఎంత అవుతుందండి, 450 అవుతుందండి. 450 అవుతుంది కాబట్టి మనకి ఏది ఎక్కువ వచ్చిందండి, ఇక్కడ 440 వచ్చింది, ఇక్కడ 450 వచ్చిందండి. కాబట్టి ఇదే ఎక్కువ అవుతుంది. ఇలాంటి సందర్భంలో మనం ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ చేసామేమో చూసుకోవడం కోసం ఏం చేస్తారంటే ఇవన్నీ వదిలేయండి. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదండి, 3 కాదని వదిలేయండి. ఈ రెండింటి మాత్రం మళ్ళీ ఒకసారి ఎగ్జాక్ట్ వాల్యూ చేసేయండి, తప్పేం లేదు. మనకైతే ఇప్పటి వరకు కరెక్ట్ రావచ్చేమో, కానీ ఇక్కడ 440 ఇక్కడ 450 10 తేడా వచ్చింది కాబట్టి మనం ఏమైనా చిన్న వేరియేషన్ లో తప్పు చేసామేమో ఒకసారి చెక్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే ఇది క్యాలిక్యులేటర్ తో చేసేయండి, ఇది క్యాలిక్యులేటర్ తో చేసేయండి. ఏది ఎక్కువ వస్తుంది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువ వస్తుంది 100% ప్రాబ్లం ఏం లేదు. మనము సవరించి కరెక్ట్ గా చేసాం కాబట్టి మాక్సిమం మనకి ఇది ఎక్కువ వస్తుందండి. ఒకసారి చేసేయండి, చేస్తే మీకు వేరియేషన్ తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇటువంటి క్వశ్చన్ కూడా మీకు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే మీరు ఏం చేస్తారంటే స్కిప్ చేసేయండి, విడిచిపెట్టేయండి. ఓకేనండి. క్వశ్చన్ చదవడానికి మినిమం 2 minutes పట్టేస్తుందండి. ఇలా ప్రతి క్యాలిక్యులేషన్ చేయడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు దగ్గర నాకు తెలిసి ఇది ఒక 7-8 నిమిషాలు పట్టేసిందని అనిపిస్తుంది నాకైతే ఈ లెక్క చేయడానికి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను కాబట్టి చేస్తూ చెప్తున్నాను కాబట్టి ఎంత పట్టిందండి. మాక్సిమం మీరు ఎంత ఫాస్ట్ గా చేసినా మినిమం 3 నిమిషాలు పట్టేస్తుందండి. కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇటువంటి క్వశ్చన్స్ కి స్కిప్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 98 అండి. అప్పటికి మనం ఏం చేసామంటే ప్రతిదానికి కూడా అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కొని వెళ్ళాము, ఇంకా ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కోలేదు ఇంకా. 98 చూడండి. నిఖిత బాట్ 30 kgs of wheat at the rate of Rs 9.50 per kg and 40 kgs of wheat at the rate of 8.50 per kg and mixed them. He sold the mixture at the rate of 8.90 per kg. Her total profit or loss in the transaction was అని ఇచ్చాడండి. నిఖిత 30 కేజీల గోధుమను కిలో ₹9.50 చొప్పున కొనుగోలు చేసి 40 కిలోల గోధుమలను కిలోకి ₹8.50 చొప్పున కొని రెండింటిని కలిపమండి.
ఆమె ఈ మిశ్రమాన్ని కిలో ₹8.90 చొప్పున విక్రయించిందండి. లావాదేవీల్లో ఆమె పొందిన మొత్తం లాభం లేదా నష్టం ఎంత శాతం అని అడుగుతున్నానండి. అది ఇక్కడ కూడా మనం మల్టిప్లికేషన్ చేయవలసి ఉంటుంది. తప్పదండి, మీరు చేయండి. 30 కిలోల గోధుమలండి. 30 కిలోల గోధుమలు ఆ రేట్ ఎంత అంటే 9.50 అండి. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి కాబట్టి. ఇక్కడ కూడా 40 కిలోల గోధుమలండి. కాస్ట్ ఎంత అంటే 8.50 అండి. ఈ రెండు ఇంటూ చేసి మనకి ఏమొస్తుందంటే కాస్ట్ ప్రైస్ వస్తుందండి. మరి సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఏం అవుతుందండి, మొత్తం కలిపి ఇవి కలిపి అనుకోండి, 30 కిలోలు ఇది 40 కిలోలు కలిపితే 70 కిలోలు వస్తుందండి. ఈ 70 కిలోలని ఎంత కాస్ట్కి అమ్మాడండి, 8.90కి అమ్మాడండి. కాబట్టి రెండు ఇంటూ చేయండి. ఇది కలిపితే మనకి కొన్న వేల వస్తుందండి, కలిపితే అమ్మిన వేల వస్తుందండి. అప్పుడు తేడా మనకు తెలుస్తుంది, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుంది అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ సున్నా కాబట్టి పాయింట్ పోతుందండి. 3 9 3 5 15 ఒకటి 3 9 27 ప్లస్ 1 28 అండి, 285 అవుతుంది. ప్లస్ ఇక్కడ కూడా పాయింట్ పోతుందండి. 4తో 4 5 20 అంటే 0, 4 8 32 34 అండి, 340 అవుతుందండి. మొత్తం కలిపితే ఎంత అవుతుందండి, ఇక్కడ ఇది మనకి 280, ఇది 340 అండి. అంటే మనకి 600 పైన వస్తుందండి, 625 వస్తుందండి. ₹625 కొన్నాడు అనమాట. అమ్మాడు ఎంతకండి, ఇక్కడ కూడా మనకు 0కి పాయింట్ క్యాన్సిల్ అయిపోతుందండి. 7తో 7 9 63 6, 7 8 56, 56 ప్లస్ 6 అంటే 62 అవుతుందండి. 623 అవుతుందండి. అంటే చూడండి ఎంత లాస్ వచ్చింది, ఇక్కడ ₹2 లాస్ వచ్చిందండి. ఎంత వచ్చిందండి, ₹2 లాస్ వచ్చింది. ఎందుకంటే కొన్న వేల ఎక్కువ ఉందండి, అమ్మిన వేల తక్కువ ఉందండి. కాబట్టి ఏమొచ్చిందండి, లాస్ వచ్చిందండి. అంటే ₹2 లాస్ అని అర్థం అనమాట. ₹2 లాస్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. పెద్ద కష్టమే అవుతుంది అనుకున్నాను, చాలా చిన్నదే వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 99 అండి. మనీష్ పర్చేస్డ్ 25 kgs of rice at the rate of 32 per kg and 15 kgs of rice 36 per kg. He mixed the two varieties of rice and it 40.20 per kg. What is the percentage of profit earned? మనీష్ 25 కిలోల బియ్యము కిలో $35, 15 కిలోల బియ్యము కిలో $36 కొనుగోలు చేశాడు. చెప్పున కొనుగోలు చేశాడు. అతను 2 రకాల బియ్యాన్ని కలిపాడండి. అది కిలోకు 40.20 రూపాయలని ఇచ్చాడు. రూపాయలు కాదు ఇక్కడ, ఇది కూడా డాలర్స్ అనమాట. ఇది ఇక్కడ సింబల్ డాలర్ గా తీసుకున్నారు. ఇక్కడ డాలర్ ఏం కాదు ఇది. ఓకేనండి, ప్రాబ్లం ఏమి డాలర్లు. అమ్మిన మొత్తం మీద సంపాదించిన లాభం ఎంత అడుగుతున్నాడు. మనీష్ మొత్తం మీద సంపాదించిన లాభ శాతం ఎంత అడుగుతున్నాడండి. అయితే ఇక్కడ చూడండి, 25 కిలోలు మొదటి రకం అనమాట. ఒక కేజీ $32 కాబట్టి $32 కాబట్టి 25 32 అండి. ప్లస్ 15 కిలోలు రెండో రకము, ఇది కాస్ట్ చూసుకున్నట్లయితే $36 కాబట్టి ఇంటూ 36 అండి. ఇది ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుందండి. మరి సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఇది 25 కేజీలు, ఇది ఒక 15 కేజీలు, మొత్తం కలిపి 40 కేజీలు అవుతుందండి. ఆ 40 కేజీలను కూడా 40.20కి అమ్మాడండి. ఇప్పుడు రెండు ఇంటూ చేయండి. 25 ఇంటూ 32 చేశారు అనుకోండి, దీని నుంచి దీనికి 4 ఇచ్చారు అనుకోండి, ఎంత అవుతుంది, 100 అయిపోతుంది. 100 ఇంటూ 8 అవుతుందండి, అంటే 800 అనమాట. ప్లస్ ఇక్కడ కూడాను 15 ఏం చేస్తారంటే దీని నుంచి 4 ఏడు ఇచ్చండి, అంటే 60 అవుతుందండి. 60 ఇంటూ 9 అనమాట. 9 54 కాబట్టి 540 అవుతుందండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకు ₹1340 అవుతుందండి. కొన్న వేల ₹1340. ఇక్కడ మనము ఈ రెండు ఇంటూ చేసినప్పుడు ఈ జీరో వల్ల పాయింట్ పోతుందండి. 4తో చూసుకున్నట్లయితే 4 2 8 అంటే 4 0 0 4 4 16 అండి. ₹1608 అవుతుందండి. ఇప్పుడు ఈ తేడా ఎంత చూడండి, ₹1304కి ₹1340 కొన్నాడు, ₹1608 అమ్మాడండి. అంటే మనకి లాభం ఎంత వస్తుందండి, 8 0 4 తీస్తే 6, ఇక్కడ మనకి 5 ఉంటుంది, 5లో 3 తీస్తే 2 అంటే ₹268 లాభం వస్తుందండి. మరి లాభ శాతం కావాలన్నాడు, లాభ శాతం అన్నాడు కాబట్టి 268 కొన్న వేల ఎంత అండి, 1340 ఇంటూ 100 అండి. చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. మరి ఎంత శాతం వస్తుంది చూడండి, ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందా లేకపోతే నార్మల్ వాల్యూ వస్తుంది చూద్దాం. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 134 ఒకటిలో 134 క్యాన్సిల్ అయిపోతుంది డైరెక్ట్ గా. 2 10 ఎంత అంటే 20 అండి, అంటే 20% అనమాట. చూడండి సరిపోయింది కదా, 1 2 2 3 6 4 6 సింపుల్ గా ఉందండి. కాబట్టి 20% అండి. కాబట్టి 20% ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూద్దామండి, క్వశ్చన్ నెంబర్ 100 అండి. క్వశ్చన్ నెంబర్ 100 చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారండి, one variety of sugar is sold for Rs 3.20 per kg of a loss of 20%, and another variety is sold for Rs 6 per kg at gain of 20%. If equal quantities of two are mixed together and the mixture is sold at Rs 5.40 per kg, what is the loss or gain percentage?
ఒక రకమైన చక్కెరను 20% నష్టంతో కిలోకు 3.20 రూపాయలు చొప్పున, మరొక రకానికి 20% లాభంతో కిలోను 6 రూపాయలు, 6 రూపాయలనా, కిలో 6 రూపాయలకు అమ్ముతారండి. రెండింటిని సమాన పరిమాణంలో కలిపిన మిశ్రమాన్ని కిలో 5 రూపాయల 40 పైసలకు విక్రయిస్తే నష్టం లేదా లాభం ఎంత శాతం అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి క్వాంటిటీస్ ఇవ్వలేదండి. క్వాంటిటీస్ ఇవ్వలేదు కాబట్టి కొంత ఎక్స్ క్వాంటిటీ అనుకుందామండి, అదే ఎక్స్ కిలోలు అనుకున్నట్లయితే ఇక్కడ నష్టము లాభము అది ఇక్కడ మనకి ఇక్కడ టైం వేస్ట్ చేస్తుందండి. ముందు ప్రాఫిట్ తీసుకుందామంట. నష్టం అంటే చక్కెర నష్టం అంటే ఒక కిలోకి 20% నష్టం ఉంటుంది, 10 కిలోలకి 20% నష్టం ఉంటుంది, లక్షకి ఎక్స్ కిలోలకు కూడాను 20% నష్టం ఉంటుందండి. అంటే నష్టంకి ఎంత అమ్మాడు కాబట్టి 80% తీసుకోండి. ఇది 20% నష్టం అంటే 80%, 80% ఈజ్ ఈక్వల్ టు 3.20 అండి. మరి 100% ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఇక్కడ 80 ఇంటూ మనం 4 చేసినట్లయితే ఎంత అవుతుంది కాబట్టి ఇంటూ ఇక్కడ 4 చేసుకోండి, అంటే 400 వస్తుందండి. 400 అంటే అర్థం ఏంటంటే 0.20 ఉంటుంది, 4 రూపాయలు అర్థం అనమాట. అంటే మొదటి రకం ఖరీదు ఎంత అంటే 4 రూపాయలు అండి. రెండో రకం చూడండి, 20% లాభం అమ్మాడు కాబట్టి 120 అవుతుందండి. 120% ఈజ్ ఈక్వల్ టు 6 రూపాయలు అండి. అయినట్లయితే 100% కావాలండి. ఓకేనండి. మనం ఇక్కడ 6తో 6 రెళ్ళు 12 కాబట్టి ఇక్కడ 5 రెళ్ళు అని రాసుకోవచ్చండి. 5 రూపాయలు అవుతుందండి. ఓకేనండి. అర్థమవుతుంది. ఇక్కడ 120 అనేది 6గా మారింది. ఎందుకు మారిందండి? బై 20 చేసామండి. ఇక్కడ కూడా బై 20 చేసుకోండి. 5 అవుతుంది అనమాట. అంటే రెండో రకం బియ్యం ఖరీదు, బియ్యం అనేవి చక్కెర. రెండో రకం చక్కెర ఖరీదు ఎంత అంటే 5 రూపాయలండి. ఇప్పుడు ఎక్స్ కిలోలు మొదటి రకము, ఎక్స్ కిలోలు వై రకము, ఈ రెండు మిక్స్ చేస్తున్నాం అండి. ఎక్స్ కిలోలు మొదటి రకం అంటే 4x అవుతుందండి. ఎక్స్ కిలోలు రెండో రకం అంటే 5x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 2x కిలోలు అనమాట. ఎందుకంటే ఇదొక ఎక్స్ ఇదొక ఎక్స్, 2x కిలోలు ఇంటూ ఎంతకి అమ్మాడంటే 5 రూపాయలు 40 పైసలకి అమ్మాడండి. ఇంటూ 5 రూపాయలు 40 పైసలు. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది మనకి? 9x వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2x, ఇక్కడ ఎక్స్ వల్ల మనకి ఉపయోగం లేదు. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మరి ఇబ్బంది అవుతుంది కదా. ఒక్క నిమిషం ఆగండి. లాభ శాతం ఎంత అడిగాడు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ చేయకండి, ఎందుకంటే మనకి రెండు సమానం కాదు కదా. ఇది ఏంటంటే కొన్న వేలంటే ఇది అమ్మిన వేలంటే. ఇక్కడ ఈజ్ ఈక్వల్ పడడం వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యాను, మీకు కన్ఫ్యూజ్ చేశాను. ఎంత అవుతుంది చూడండి, 2 ఇంటూ 5.40 అంటే ఎంత? 10.20 అవుతుంది. అంటే 10.2 ఎక్స్ అనమాట. 10.2 ఎక్స్ అండి. ఇది కొన్న వేలండి, ఇది అమ్మిన వేలండి. అంటే లాభం ఎంత వచ్చిందండి? 1.2x వచ్చిందండి. లాభం ఎంత వచ్చింది? 1.2x. కాబట్టి లాభ శాతం కావాలి కాబట్టి 1.2x బై 9x ఇంటూ 100 అండి. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. 1.2 బై 9 అనమాట. అంటే 12/90 అని అర్థము. 12/90 ఇంటూ 100 అండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 120/9 అవుతుందండి. 9తో క్యాన్సిల్ చేసినట్లయితే మనకి వాల్యూ అనేది ఎక్కడో మన మిస్టేక్ అయ్యిందండి. 2తో 2 5 ఇక్కడ 8 వస్తుందండి. సారీ, ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ కూడా 8 వస్తుందండి. ఇక్కడ కూడా 8 వస్తుందండి. ఇక్కడ కూడా 8 అవుతుంది, 18. అప్పుడు ఏమవుతుందండి? ఇది 80 కాబట్టి 9 ఒకట్ల 9 రెళ్ళు 18 అంటే 20 వస్తుందండి. 20% ఏమైందండి? లాభం అయ్యిందండి. 20% లాభం ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. 20% లాభం. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దండి. ఇక్కడ మనకి 20% నష్టంతో కిలో 3.20 ఉన్నాడు కాబట్టి 20% నష్టం కాబట్టి 80%గా తీసుకున్నాము. 80% ఈజ్ ఈక్వల్ 3.20 ఏంటంటే 100% ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 4.00 అవుతుందండి. 00కి వాల్యూ లేదు కాబట్టి మనం ఏం చేసామంటే 4 రూపాయలుగా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 20% లాభంతో ఉన్నాడు కాబట్టి 120% ఈజ్ ఈక్వల్ 6 రూపాయలు తీసుకున్నాం. 100% ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే మనకు కొన్న వేళలు వచ్చాయండి, సిపిలు వచ్చాయి. సిపి ఈజ్ ఈక్వల్ ఇలా ఉందండి. అంటే మనం ఎక్స్ కిలోలు మిశ్రమాన్ని ఒక్కొక్కటి తీసుకున్నాం అనుకోండి, ఇది 4x అవుతుంది, 5x అవుతుంది, మొత్తం కలిపి 9x అండి. అంటే 9x రూపీస్ కొన్నట్టు అర్థం. అమ్మడం ఎంత అవుతుందండి? ఇదొక ఎక్స్ కిలోలు, ఇదొక ఎక్స్ కిలోలుగా 2x కిలోలు కాబట్టి 2x అండి, మిక్సింగ్ చేస్తున్నాం కాబట్టి 2x ఇంటూ 5.40 అవుతుందండి. అంటే మొత్తం 10.8x అవుతుంది. అంటే 9x రూపీస్ ఉన్న చక్కెర 10.8x కి అమ్ముడుపోతుందండి. అంటే 1.8x అదనంగా మనకు లాభం వస్తుందండి. ఆ 1.8x బై 9x ఇంటూ 100 చేసినట్లయితే మనకి 20% వచ్చిందండి. అంటే ప్రాఫిట్ 20% వస్తుందని అర్థం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనండి. ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.